తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం. తెలంగాణ నిజాంల కాలంలో నిజాం నిరంకుశత్వం, నిరక్షరాస్యత మరియు వెనుకబాటుతనంతో మగ్గింది. ప్రతి 100 మందిలో కేవలం 3 మాత్రమే అక్షరాస్యులని తెలుస్తోంది. మందమాల నరసింహారావు మరియు దేవులపల్లి రామానుజం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ ఇండియా కన్నా 50 సంవత్సరముల వెనుకబడి ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా చైతన్యానికి కారణమైన మొట్టమొదటి సంఘటన చాందా రైల్వే ప్రణాళిక. ఇది 1883 సంవత్సరంలో జరిగింది. ఈ ప్రణాళికను ప్రశ్నించినందుకు సరోజిని తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్లు నిజాం రాష్ట్రం నుండి బహిష్కరించబడ్డారు. 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1892లో విశ్వానంద సరస్వతి మరియు విద్యానంద బ్రహ్మచారి హైదరాబాదులో మొట్టమొదటిసారిగా ఆర్య సమాజ్ శాఖను స్థాపించారు. కానీ స్థాపించబడిన నాటి నుండి ఆ శాఖపై ఆంక్షలు విధించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం 1901 నుండి 1920 వరకు. ఇది గొప్ప సామాజిక సాంస్కృతిక చైతన్యానికి గ్రంథాలయ ఉద్యమం కారణమైంది. ఉద్యమానికి ఆద్యుడు కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు. 1901లో మునగాల రాజా మరియు రావిచెట్టి రంగారావుల సాయంతో కొమ్మరాజు లక్ష్మణరావు హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయమును స్థాపించాడు. ఇది తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం అయ్యింది. 1904లో హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయమును స్థాపించాడు. 1905లో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయాన్ని కొమ్మరాజు స్థాపించాడు. తెలుగు సాహిత్యం అభివృద్ధి కొరకు 1906లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అను ప్రచురణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలు తెలంగాణలో ఆంధ్రోద్యమానికి ప్రేరణ అయినాయి. ఆంధ్ర జనసంఘం 1921. ఆంధ్రోద్యమానికి జీవం పోషించింది ఆంధ్ర జనసంఘం. 1921 నవంబర్ 12వ తేదీన హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటర్లో మహర్షి డికే కార్వే అధ్యక్షత సమావేశం జరిగింది. ఇందులో అల్లంపల్లి వెంకటరామారావు తెలుగులో చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది. ఆంధ్రులు రంగారావు ఇంట్లో సమావేశమై తెలుగు భాషా సంస్కృతులను పర్యవేక్షించడానికి నిర్ణయించడంతో ఆంధ్ర భాషా సంఘం ఏర్పడ్డది. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గుల రామకృష్ణారావుల కృషి ఫలితంగా అనేక ఆంధ్ర భాషా సంఘాలు ఏర్పడ్డాయి.